అందరికీ నమస్తే. నేను దామగుండం నుండి వచ్చేస్తున్నా. నాకు తెలుగు కూడా చాలా తక్కువ ఉన్నది, కొంచెం అర్థం చేసుకోండి మీరు. చూడండి, ఇప్పుడు మనకు 1954-55 ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్న రికార్డు చూసుకుంటా. రికార్డు పరంగా ఈ దామగుండం ఫారెస్ట్ 167 ఎకరాలు మాత్రమే ఉన్నది. అప్పట్లో నుండి 2008 వరకు దేవాలయాల ల్యాండ్ 2713 ఎకరాలు. ఇప్పుడు కూడా మీరు కూడా 473 సర్వే నెంబర్, పూడూరు గ్రామం, వికారాబాద్ డిస్టిక్, తెలంగాణ స్టేట్. ఇప్పుడు కూడా మీరు మీ సర్వేలు పోయి చూసుకుంటా 2713 ఎకరాలు దేవాలయ భూమిలు ఉంది. ఈ భూమిను 2009లో ఫారెస్టులకి రాపేసి ఫోర్జరీ చేసి ఫారెస్టులకి రాపేసి నేవీకి అప్పగి చేయడానికి ప్లాన్ చేశారు. 2008 నుండి వీళ్ళు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అలాగే ఈ ల్యాండ్న సరే ఇప్పుడు మనకు ఫోర్జరీ చేసి ఇటువంటి పని చేయవద్దు. సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉన్నది కదా, 2006 దేవాలయ భూములు ఇతర అవసరాలకు యూజ్ చేయవద్దున్నది. కానీ అప్పట్లో రెవెన్యూ డిపార్ట్మెంటే అలాగే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటే వీళ్ళని కలిసేసి మనకి మోసం చేశారు. అదొకటి. ఇంకా ఈ ప్రాజెక్టే 1989 నుండి 2004 వరకే మిచిగన్ అమెరికాలు పెట్టిన ప్రాజెక్టునే అక్కడ ఉన్న ప్రభుత్వం ప్రజల వ్యతిరేకత చూసేసి బ్యాన్ చేశారు. ఈ ప్రాజెక్టుని మనకు దామగుండం ఫారెస్ట్ వాడు తెచ్చి పెడుతున్నది. ఇప్పుడు మనకు మొన్న కూడా మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం చేసినప్పుడు డిఫెన్స్ నుండి ఢిల్లీ నుండి ఒక టీం వచ్చారు, గవర్నమెంట్ మనుషులు వచ్చారు. వచ్చేసి వాడు ఏం చెప్తున్నదంటే, మీకు అన్యం మీరు బిస్కెట్ చేస్తున్నది ప్రజల్ని. మీరు తమిళనాడులే తిరునెల్వేలి డిస్టిక్లే రామంతపురంలో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉన్నది. 30 సంవత్సరాల నుంచి అక్కడ ప్రాజెక్ట్ ఉన్నది. ఆ ప్రాజెక్టుకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ చూపిస్తలేనప్పుడు మీరు అనవసరంగా ప్రజలకు ఎందుకు మిస్గైడ్ చేస్తున్నది, మీకు ఫ్లైట్ అరేంజ్మెంట్ అకామిడేషన్ ఇచ్చేస్తాం, మీరు రండి చెప్పేసి నా దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు నేను వాళ్ళకి చెప్పేసి, మీరు పచ్చి అబద్ధం కదా చెప్తున్నది, మీరు తిరునెల్వేలిని పెట్టినది విఎల్ఎఫ్ ప్రాజెక్ట్, అదే వేవ్ లెంత్ 100 కిలోమీటర్ ఉన్నది. ఇక్కడ దామగుండం మీద పెడుతున్నది. నేను వాళ్ళకు కోర్ట్ ఆర్డర్ చూపించడం జరిగింది. కోర్ట్ ఆర్డర్లో ఏమున్నది, మనకి ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ ఉన్నది, దానికి వేవ్ లెంత్ 1,00,000 కిలోమీటర్ ఉన్నది, 2 సార్లు భూమిని చూసి రావచ్చు. అమెరికాని పెట్టిన ప్రాజెక్టే ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ. జరిగిన నష్టం అమెరికాలే. అక్కడ ఆ పెట్టిన ప్రాజెక్టు దగ్గర ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం ప్రజల్ని అక్కడికి అలౌ చేస్తలేదు. అట్లా ఉన్నప్పుడు అంత డేంజర్ ఉన్నదని పెట్టి వాళ్ళు తీసేసిన తర్వాత కూడా అక్కడ ప్రజల్ని పంపించలేకుండా, మీరు నష్టం జరిగిన స్థలంకి తీసుకుపోయి చూపించలేకుండా మాకు తిరునెల్వేలి పోయి తీసుకొచ్చి చూపిస్తాను చెప్పేసి, ఇదేంటి ఇంత పచ్చి అబద్ధం ఎందుకు చెప్పాలని నేను అడిగింది. వెంటనే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాడు తిరిగి నాకు మాట్లాడడానికి రాలేదు. అట్లా వీడు ఇప్పుడు మొన్న కూడా మనకు నేను ఎందుకంటే ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు ఉంటే నాకు భాష తక్కువ, ఏమేంగలు కొంచెం గ్రామర్ మిస్టేక్ వచ్చేసి పరిచయం అయిపోయింది, ఇబ్బంది కదా. ఒక 3 రోజుల ముందు మనకు ఇక్కడ మా ఎంపీ, ఎందుకంటే నేను కూడా ఆయనకు ఓటేసి చెప్పాలి కదా, తప్పదు. కానీ ఇప్పుడు ఆయన కొడుతున్నది అది తప్పు చేసించి అనిపిస్తున్నది నాకు. ఎట్లా అంటే ఈ 2713 ఎకరాలు అప్పట్లో దేవాలయ ల్యాండ్లో మాకు కిషన్ నాయక్ గారు చెప్పిన ఒకరుండి, ఆయన అప్పుడు కాంట్రాక్ట్ ఉంది. ఆయన వికారాబాద్ నుండి దామగుండం వరకే దేవాలయ అవసరానికి రోడ్ వేశారు. అది దేవన్ భూమిదే. ఆ భూమి మీద రోడ్ వేసిన దానికి అదే రోడ్డు మీద వచ్చిన మన చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నది ఎందుకు రోడ్ వేసి చెప్తున్నారు. అది తప్పు కదా. దేవాలయ భూమిలే దేవాలయ అవసరానికి రోడ్ వేయలేకుండా ఇంకా నా నెట్టిలో మీ నెట్టిలో వేసి కుదరదు కదా. అట్లా
అట్లా వీళ్ళు చెప్తున్నది పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఆయన చెప్తున్నది ఏంటి అని చెప్పేసి, ఇప్పుడు దామగుండం నుండి ఒక్క చుక్క నీరు మూసి నదికో గండిపేటకు పోలేదు అని చెప్తున్నది. అయినా నా ఆశ్రమం దగ్గరికి రండి, ఎందుకంటే ఈ అడవికి నా ఆశ్రమానికి ఒక గజం కూడా లేదు, ఒక్క ఫీచర్స్ అనుకో బోర్డర్లో ఉన్నది నా ఆశ్రమం. నా ఆశ్రమం పక్కన నుండి వర్షం పడుతున్న నీరు ఒక వాగులాగా పూడూరు చెరువులు పోయి అదే నీరు కొత్తపల్లి శివరెడ్డిపేట చెరువులకి పోతున్నది, అదే నీరు గండిపేటకి వెళ్తున్నది, అదే నీరు మనకు మూసి నదికి కూడా వచ్చేస్తుంది. ఆయన చెప్తున్నది ఒక్క చుక్క కరెక్ట్, ఆయన చెప్తూ కూడా కరెక్ట్, ఒక్క చుక్క రాలేదు కానీ ఒక వాగులాగా మూసి నదికి వెళ్ళిపోతున్నది. అది కూడా ఒక తప్పు. ఇంకా ఆయన చెప్తున్నది ఏంటి, అక్కడ చెట్లు దొరకలేదు అని చెప్తున్నది. ఇదే నేవీ డిపార్ట్మెంట్ ఈ ప్రాజెక్టు వలన జరిగిన కాంపెన్సేషన్ మా వలన జరిగిన కాంపెన్సేషన్ 11,74,000 చెట్లు పెట్టడకు మేము బాధ్యతల నుంచి చెప్పేసి వాళ్ళే పబ్లిక్ నోటీస్ చేశారు. ఇంత పబ్లిక్ నోటీస్ చేసినా కూడా మన ఎంపీ గారు ఇదేమీ అర్థం చేయలేకుండా, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లేకుండా ఇప్పుడు నేను బుద్ధి లేదని చెప్పేసి వాళ్ళకు కోపం వస్తుంది. కానీ అటువంటి ఒక మనిషిని ఓటు చేసి గెలిపించి తప్పు చేసి నాకు ఇప్పుడు అనిపిస్తున్నది. ప్రజల సమస్యలు ఇది చిన్న సమస్య కాదు కదా. మనకు ఇప్పుడు ఒక సమయం మనం ఒక 25 కిలోమీటర్ సిగనెట్ చేస్తున్న ఒక స్టేషన్ నుండి మనం మినిమం ఒక 300 మీటర్ ప్రజలు ఇండ్లు స్కూల్స్ ఉండడానికి గవర్నమెంట్ రోడ్ ఉన్నది కదా. అట్లున్నప్పుడు 1,00,000 కిలోమీటర్ ప్రయాణం చేస్తున్న వేవ్ లెంగ్త్ ఉన్న ఈ ప్రాజెక్ట్ నుండి మనం ఎన్ని వందల కిలోమీటర్ నుంచి మన దూరంగా ఉండాలి అర్థం చేసుకోండి మీరు. అట్లున్నప్పుడు మనకున్న గ్రౌండ్ వాటర్, మనకు త్రాగునీరు, సాగునీరు అన్నీ దెబ్బతింటది కదా, రేడియేషన్ ఎఫెక్ట్కి గురి అవుతుంది కదా. ఇప్పుడు ఈ అడవి పోయిన తర్వాత మా చుట్టుముట్టున్న గ్రామ ప్రజలందరూ వ్యవసాయం మీద ఆధారపడిన వాడే. చెట్లు ఉండే మాత్రం గాలి నీరు అందరికీ తెలిసిన సంగతి. అట్లీస్ట్ మాకు త్రాగునీరుకు మాత్రం కాదు, సాగునీరు కూడా అక్కడ లేకుండా అయిపోతుంది. ఎందుకంటే అడవి పోయిన తర్వాత భూమిలో నీరు వెళ్తుంది. అలాగే ఒక దేవాలయం ఉన్నది, సుమారు 7-8 సంవత్సరాలకు పురాతన చారిత్రం కలిగిన ఒక దేవాలయం. ఆ దేవాలయంలో ఎండాకాలం వచ్చిన సమయంలో అక్కడ జాతర ఉన్నది. ఈ అడవి పోయిన తర్వాత ఆ గుండం ఇప్పుడు 365 రోజు కింద నుండి మామూలు మీద నుండి నీరు కిందకి వస్తుంది. అక్కడ ఈ అడవి వలన భూమి కింద నుండి మీదికి నీరు వచ్చేస్తున్నది. ఈ 365 రోజు వచ్చిన గుండం కూడా ఎండిపోతుంది. అన్ని విధాలే మనకు ద్రోహం చేసిన తర్వాత మీరు ఇంక వాళ్ళు ఏం చెప్తున్నదంటే, ఇప్పుడు వికారాబాద్ నుండి పూడూరు వరకు ఒక 10 కిలోమీటర్ రోడ్ వేసారు కరెక్టే, కానీ అది ముందున్న రోడ్డుని వెడల్పు చేశారు. అలాగే ఆ టైంలో మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎందుకు రోడ్ వేసి చెప్తున్నది, ఆయన ఒకడు వచ్చినది అదే రోడ్డు మీద. అలాగే ఇప్పుడు మన మినిస్టర్ గారు కొండ సురేష్ గారు మా ఫారెస్ట్ మినిస్టర్, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కదా, ఆ అమ్మాయి ఏం చెప్తున్నది, అడవిలు చుట్టూ మనకు రోడ్ వేసి ఇస్తాను చెప్తున్నారు 27 కిలోమీటర్. దానికి పెద్ద మనిషికి జవాబు ఏం లేదు. అడవిలో ఉన్న చెట్లు నరికి 27 కిలోమీటర్. ఇప్పుడు అడవిలో వాడు ఏం చెప్తున్నది, అక్కడ మనకు బ్యాంక్ వేసి ఇస్తాను చెప్తున్నారు, మార్కెట్ పెడతాను చెప్తున్నారు, స్కూల్ కడతాను చెప్తున్నారు. చూడండి మనకి అడవిలో ఉన్నది ఏమున్నది, జింగలు, గుందలు, సారంగులు, నక్కలు, కుక్కలే కదా. దీనికైనా మనకు అక్కడ స్కూల్ కావాలా, కాలేజ్ కావాలా, మార్కెట్ కావాలా, రోడ్ కావాలా. వాడి మీద బ్యాంకులు పోయి స్కూళ్ళు పోవడానికి బ్యాగ్ పట్టుకుంటూ స్కూల్ పోతారా గుందలనే. ఇట్లా వాడు ఫూలిష్నెస్ ఎంత మాట్లాడినా కూడా దీనికి సపోర్ట్ చేస్తున్న వాడు వాళ్ళకి సపోర్ట్ చేయడం తప్ప మనకు న్యాయమైన ఈ కోరిక మన అవకాశాన్ని వాడు సపోర్ట్ చేస్తలేదు. సరే, ఇప్పుడు దీనిలో కూడా నేను మొన్న కూడా మనం ఈ నేవీ డిపార్ట్మెంట్ కోసం మనం చేసిన మన అడ్వకేట్ ఆ ఫైల్ చూడడం అయింది. దానిలో ఈ మనం కూడా అడుగుతున్నది, ఇప్పుడు ఇంత దూరం ఎందుకు పెట్టాలి, ఇక్కడ సముద్రం దగ్గర పెట్టేసి ఆ ప్రాబ్లం ఏంటి అడిగినప్పుడు వాడు చెప్తున్నారు, ఈ సముద్రం పక్కన ఉండే దాంట్లో ఉన్న పెద్ద జీవులకు, సముద్ర జీవులకు ప్రమాదం అంటే తిమింగలాలకు అదో ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. అట్లా సముద్ర తీరంలో పెట్టేసి తిమింగలంకి ఇబ్బంది ఉండొచ్చు, అది చచ్చిపోతుంటాయి. అప్పుడు మనం ప్రజలు ఏం చేయాలి, ఇప్పుడు సముద్రం పక్కన పెట్టేసి తిమింగలాలు చచ్చిపోతున్నప్పుడు అది చచ్చిపోతున్నది. కానీ ఇక్కడ ప్రజల మధ్యంలో పెడుతున్నప్పుడు మన మధ్యంలో కొన్ని తిమింగలాలు ఉన్నది కదా, వాళ్ళు బ్రతుకుతుండొచ్చు. అప్పుడు ఇట్లా మనకు అన్ని విధాలు వీళ్ళు ద్రోహం చేస్తున్నారు.
వృషజాతులు, పక్షి జాతులు, అలాగే ఈ సారంగిలు, కుందేళ్ళు, రైరీ స్పెషీస్, కొండ గుర్రెలు ఇవన్నీ ఉన్నాయి. అడవిని నాశనం చేసుకుంటాయి. వీళ్ళు కరెక్ట్ దీని గురించి స్టడీ చేయలేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా సుమారు ఒక 2011 అదే 2007-8 నుంచి వీళ్ళు స్టార్ట్ చేసి ఇప్పుడు వరకు దానికి వెంబడి తిరుగుతున్నది. కానీ విసిగిపోతున్నాయి. ఇదికని చెప్పేసి తులసి చందు గారు, మన గీతగా వీళ్ళన్నీ వచ్చేసి మనకు అది స్పీడప్ చేసిన కోసం ఇంతవరకే మీలోనికి రావడం ఇది ముందుకు తీసుకుపోయి ప్రజలకు గాలి, నీరు, వాతావరణం ఇవ్వడానికి ఉన్న బాధ్యత అందరికీ ఉన్నది కదా. మనం అందరం కలిసేసి ఇది నిజాలు ఇప్పుడు దీనిలో ఒక్క సమస్య కూడా మనకు వచ్చేసి వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, మేకలు, గొర్రెలు, బర్రెలు, దూళ్ళన్నీ అడవిలో పోయి అడవిని నాశనం చేస్తున్నాయి. పోయిన కట్టెలు తీసుకొచ్చి అడవిని నాశనం చేస్తున్నారని చెప్తున్నారు. ఈ వేదిక నుండి మనందరి తరఫున ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారికి సూటిగా ఒక మాట అడుగుతున్నాము. గొర్రెలు, బర్రెలు, మేకలు, దూడలు అడవిలో కాకపోతే కార్పొరేట్ ఆఫీసులలో పోయి మేస్తాయా అని అడుగుతున్నాం. చదువుకొని వచ్చిండు కాబట్టి శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం ఆయనకు మొదటి నుండి ఉంటుంటే ఇలాంటి ప్రశ్న రాకపోయేది. కాబట్టి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు బేషరతుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదిక నుండి డిమాండ్ చేస్తూ, దుసర్ల సత్యనారాయణ గారు మాజీ బ్యాంక్ ఉద్యోగి. నీళ్లు తెలంగాణకి తాగడానికి నీళ్లు లేకపోతే నల్గొండ ఫ్లోరైడ్ నీళ్లు తాగుతూ నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు పెరిగిపోతే ఢిల్లీలో ఉండే అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గరికి ఫ్లోరైడ్ బాధితుల్ని తీసుకెళ్లి ఆయన ఫ్లోర్ మీద పడుకోబెట్టి ఇది మా బతుకు అని చెప్పి దేశానికి అందరికీ చూసిన వ్యక్తి. 16 సార్లు తెలంగాణ నుంచి అనేక ప్రాంతాలకు ఢిల్లీకి ర్యాలీలు తీసి తెలంగాణ నీటి సమస్యకి ఈరోజు ప్రధాన పరిష్కారకర్త దుసర్ల సత్యనారాయణ గారు. దుసర్ల గారిని పక్కన పెట్టి మాట్లాడడము సాధ్యం కాదు. తెలంగాణ జలసాధన సమితిని స్టార్ట్ చేసి మహిళల్ని, పిల్లల్ని, వృద్ధుల్ని అందరినీ ఆ ఉద్యమంలో తీసుకొని వచ్చి ఉద్యమాన్ని నడిపి ఈరోజు ఆయన తన సొంత ఆస్తిని అడవిగా మార్చి ఆ అడవిలో ఒక చెట్టు కింద జీవిస్తున్న చూస్తాము. ఆయన అడవినే ఆస్తిగా చూశారు. ఆ అడవిలో కూడా ఒక కాయ రాలి పడినా ఎవరు తీసుకోవడానికి వీల్లేదు. కండిషన్ సప్లై. అవి పక్షులు మాత్రమే తినాలి. అక్కడ ఒక పెద్ద కట్టి పట్టుకొని నిలబడతారు. ఎవరైనా అడవిలో కాలు పెడితే కాళ్ళు నిలబడతారు. అది పక్షులు ఉండాలి ఆ అడవిలో. సో అంత గొప్ప వ్యక్తి దుసర్ల సత్యనారాయణ గారు. ఒక అడవిని సృష్టించిన వ్యక్తికే ఇంకొక అడవిని కాపాడే ఈ ఉద్యమంలో సరైన పాత్ర ఉండాలి. దీనికి దిశానిర్దేశము ఆయన చేస్తే బాగుంటుంది అని చెప్పి గీత గారు, నేను జేఏసీ తరఫున ఆహ్వానించిన వెంటనే ఒప్పుకొని మన కోసం అక్కడి నుంచి వచ్చారు. రావడానికి కూడా ఆయన మామూలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చి ఇక్కడికి మన కోసం చాలా కష్టపడి వచ్చారు. సో ప్రధానంగా ఆయన చేసిన ఉద్యమం గురించి, ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి సేవ్ రామగుండం జేఏసీకి దిశానిర్దేశం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేల తల్లి, భూమి తల్లి, తెలంగాణ తల్లి, అడవి తల్లి రామగుండం వనదేవత వనదుర్గ అమ్మలకు, తెలంగాణ తల్లి ముద్దు బిడ్డలందరికీ కూడా జల సాధన సమితి దండ. మనమెవరం? ఈ దేశానికి మనమెవరం? ఈ చట్టానికి మనమెవరం? ఈ దేశానికి మనమెవరం అడుగుతుంటా మీరు రిపీట్ చేయాలి. ఎందుకంటే మనకు తెలియని విషయం చట్టానికి తెలుసు, దేశానికి తెలుసు. పంచదేవతలు భూతాలు అంటారు, నేను పంచదేవతలు అంట.
5 supreme mothers, no living being on earth and universe is live and alive. ఒకటి అడుగుతుంటే చెప్పాలి. మనము మీరే ప్రశ్నించండి, నేను మళ్ళీ జవాబు చెప్తా, మీరు జవాబు రిపీట్ చేయాలి. మనము ఈ దేశానికి ఎవరం? మనము ఈ దేశానికి ఎవరం? మనము ఈ చట్టానికి ఎవరం? మనం ఈ భూమండలానికి ఎవరం? మనం ఈ అడవి తల్లులకు ఎవరం? మన బాధ్యత ఏంది? మనము నేను చెప్తా, మళ్ళీ మీరు చెప్పండి. చేతులు ఎత్తి చెప్పండి, గట్టిగా చెప్పాలి. చెట్లు ఉంటున్నాయి, ఆకులు ఉంటున్నాయి, జీవరాశులు ఉంటున్నాయి, పక్షులు ఉంటున్నాయి, జంతువు వింటున్నాయి. మన మాటలు ఎక్కడ పోతాయి, ఎక్కడికక్కడ అందుకుంటాయి. 5 supreme powers, their scanning machine are highly minutest and highly powerful. కాబట్టి వాళ్ళు కూడా రికార్డ్ చేస్తారు. మన మొక్కలు అనుకోవద్దు, అది చెప్తా. ఇకపోతే వీఆర్ ది ఓనర్స్ ఆఫ్ ద నేషన్. గట్టిగానండి, వీఆర్ ది ఓనర్స్ ఆఫ్ ద మళ్ళా కాన్స్టిట్యూషన్ అన్నారు. వీఆర్ ది ఓనర్స్ ఆఫ్ ద మళ్ళీ ప్లానెట్ ఎర్త్ అన్నారు. వీఆర్ ది ఓనర్స్ ఆఫ్ ద చేతులు లేపాలి, 2 చేతులు లేపాలి. ఇక నుంచి అడిగేదాన్ని మన చట్టంలో, మన కాన్స్టిట్యూషన్ లో ఎన్నడూ కూడా మన కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ నమ్మలే. అంటే లోక్సభ, బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ, ద పార్లమెంట్ ఈజ్ మియర్ అండ్ ఆఫ్టర్ ఆల్ ఏ ఫెడరేషన్, కాన్ఫెడరేషన్ ఆఫ్ సర్వెంట్స్. ఇప్పుడు ఒక్కొక్కరి పేరు తీయాల్సిన పని లేదు, అందరూ ఉమ్మడిగా. మన దేశంలో, మన చట్టంలో లా మేకర్ అన్న పదం లేదు. మన దేశంలో, మన చట్టంలో లీడరు, నాయకుడు అన్న పదం లేదు. ఇవి జర్నలిస్టులు ఎందుకు క్రియేట్ చేసినారో నాగేశ్వరరావు గారు చెప్పాలి. ఆయన జర్నలిస్ట్, ఇప్పుడే చెప్పారు. హన్స్ ఇండియాలో ఉన్నప్పుడు మిమ్మల్ని బాగా కవర్ చేసేదండి. మీకు సాల్యుటేషన్స్, నమస్తే. కాబట్టి జర్నలిజంలో చాలా అవకతవకలు ఉన్నాయి, ఈ దేశంలో అవకతవకలు ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైతే అవకతవకలు ఉన్నాయో దాన్ని సరిచేసే బాధ్యత ఓనర్లదా, జీతగాళ్ళదా? చెప్పండి, ఎవరి బాధ్యత అది? అవకతవకల్ని సరిచేసే బాధ్యత ఎవరిది? అవకతవకల్ని సరిచేసే బాధ్యత ఏంది? ఈవిల్ డూయింగ్స్, దయ్యాల డూయింగ్స్, డెవిల్ డూయింగ్స్ సరిచేసే పని ఎవరిది? ఓనర్లు అంటే ఎవరు? ఓనర్లు అంటే ఎవరు? మన కాన్స్టిట్యూషన్, మన చట్టం impose tremendous confidence on the people of India, on the owners of India. Never the servants, paid by the people, starting from children day old. From the taxes being collected on diapers, chocolates, ice cream, biscuits. వీళ్ళ ట్యాక్సుల నుంచి పుట్ట పిల్లలు ఒకరోజు పిల్లల దగ్గర నుంచి ఈ వసూలు చేసిన పైసల నుంచి అలా జీతభత్యాలకు పోతున్నాయి, బంగ్లాలకు పోతున్నాయి, ఫ్యూయల్కి పోతున్నాయి, ఏదైతే గాడిలో పోతున్నాయి అంటే వెహికల్స్ పోతున్నాయి. మీరు ఎంజాయ్ చేయడానికి కాదు అక్కడ ఉంది. యు ఆర్ దేర్ టు రెండర్ ది సర్వీసెస్ టు ద పీపుల్ అండ్ ది ఓనర్స్. ఇకపోతే అని మీరు మర్చిపోయినరు. యు ఆర్ ఎంజాయింగ్ the facilities facilitated by the people, the real owners of the nation constitution. The owners, the people. ఓనర్లు అంటే తెలుగులో ఏమంటాం? హిందీలో ఏమంటాం? నౌకర్లు. మనం యజమానులు అంటే మాలిక్. హిందీలో ఏమంటారు? ఉర్దూలో ఏమంటారు? మాలిక్. ఉర్దూలో ఏమంటారు? ఇంకా సర్వెంట్స్ అంటే తెలుగులో ఏమంటారు? ఇంకొకటి జర పాలిష్గా అయితే ఏమంటారు? గటేపురి. ఉర్దూలో ఏమంటారు?
ఇకపోతే ఏమనుకుంటున్నారంటే వీళ్ళు, వాళ్ళు యజమానులు మనం నౌకర్లు అనుకుంటున్నారు. అది చట్టంలో ఉల్టా మీనింగ్ తీసుకున్నారు వీళ్ళు. ఉల్టా మీనింగ్ అది అడాప్ట్ చేస్తున్నారు, ఉల్టా మీనింగ్ ఎనాక్ట్ చేస్తున్నారు. పుస్తకాలు కూడా ఇట్లే రాస్తున్నాయి. అది అది అంత దారుణం, రక్తం సలసలం వస్తుంటాయి. ఇవాళ వచ్చి ఇంకొకటి, సర్వెంట్స్ ఆర్ 2 types in our nation. One is elected servants. గట్టి చెప్పండి. One is elected servants. One is elected servants. One is elected servants. The other one is selected servants. Yes. The other one is selected servants. The other one is selected servants. The other one is selected servants. కాబట్టి 2 రకాల సేవకులు, జీతగాళ్ళు, పాలేరుగాళ్ళు, నౌకర్లు. ఒకరేమో ఎలక్షన్లలో గెలిచే నౌకర్లు, ఎలక్షన్లలో గెలిచే జీతగాళ్ళు, ఎలక్షన్లలో గెలిచే సేవకులు ఉన్నారు. రెండోది ఎవరున్నారు? సెలెక్టెడ్ సర్వెంట్స్. అంటే పరీక్షలు రాస్తారు, వైరవీలు చేసుకొని దూరుతారు, పైసలు ఇచ్చి దూరుతారు, కాంట్రాక్టర్లలో దూరుతారు. ఈ 2 రకం. ఒకటి ఎలక్షన్ సర్వెంట్స్, యూపీఎస్సీ అని అంత ఉంటది, దాని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇట్ ఈస్ నాట్ యూనియన్ రూల్ కమిషన్, ఇట్ ఈస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మొదటి నుంచి చెప్తున్నాం, ఐఏఎస్ అంటే ఆకాశం నుంచి వచ్చిందంట. ఆకాశం నుంచి కాదు, దే ఆర్ మియర్ అండ్ ఆఫ్టర్ ఆల్ సర్వెంట్స్. ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత ఐఎఫ్ఎస్ అందరూ కూడా ఇంజనీరింగ్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, జుడిషియల్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీసెస్, ఇవన్నీ కూడా దే ఆర్ మియర్ అండ్ ఆఫ్టర్ ఆల్ సర్వెంట్స్. కలెక్టర్ అంటే పైకి వెళ్ళి దిగొచ్చిండు అనుకుని వాళ్ళు పాలకులను రాస్తారు. జర నాగేశ్వరరావు గారు, మీరు నన్ను మన్నించాలి. ఈ దేశంలో రూరల్స్ లేరు, ఈ దేశంలో కింగ్స్ లేరు, ఈ దేశంలో కింగ్డమ్స్ లేవు, రాజ్యాలు లేవు, పాలకులు లేరు, తర్వాత రాజులు లేరు, యువరాజులు లేరు. ఎవరున్నారు? జీతగాళ్ళు. ఎవరున్నారు? ఎవరున్నారు? హిందీలో ఏమంటాం? ఎవరున్నారు? ఎవరున్నారు? కాబట్టి ఇది గమనించాలి, వాళ్ళు గమనించాలి, మనకు తెలుసు. ఇకపోతే ఇవాళ మన గురుతర బాధ్యత. నా దగ్గర ఒక 3వ తరగతి అమ్మాయి గురుకుల ఎగ్జామ్ రాపించిన, ఒకటి 4th జంప్ చేపించి 5th లో అడ్మిషన్ వచ్చింది. చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి, ఇంగ్లీష్ బాగా రాస్తుంది. నల్గొండ మోర్ స్టోర్ దగ్గర పోయి జీ పాపిన, జో చాయే ఓ ఖరీదులో టక అన్ని కొనుక్కొని వచ్చిన తర్వాత డబ్బులు పే చేసిన, రిసీట్ అడిగింది నన్ను. అమ్మాయి అడిగింది, ఈ ట్యాక్స్ ఏంది? నేను కొనుక్కున్నా 7.5 ఏళ్ళ అమ్మాయి, ఈ ట్యాక్స్ పైసలు ఏమి పోతాయని అడిగింది. మెదడును దట్టినట్టు అనిపించింది. ఏ పైసే జో తుమే ఠీక్ ఠాక్ నహీ బతాతే నహీ పడాతే, और जो कलेक्टर नीचे से ऊपर तक दिल्ली तक